ప్రార్థన చేసుకున్నట్టు మమ్మల్ని మిక్కులుగా ప్రేమించు మా కన్న తండ్రి దేవా, మేము మహోన్నతమైన నామానికి వాళ్ళ స్థుతులు స్తోత్రం తెలియజేస్తున్నాం తండ్రి. దేవా, మీ కృపను బట్టి మీ కనికరమును బట్టి ఈరోజు మేము బ్రతికి ఉన్నాం తండ్రి. అందుని బట్టి వందనాలు తెలియజేస్తున్నాం తండ్రి. దేవా, మా స్వజాగ్రత్తల వలన దేవా మేము పాటించే సేఫ్టీ వలన తండ్రి దేవా మేము బ్రతికింపబడట్లేదని, కేవలం మీ కృపా కాపుదలే మాకు ఈరోజు ఈ క్షేమస్థితిని ఇచ్చాయని మేము నమ్ముతూ ఉన్నాం తండ్రి. దేవా, మరి అందుని బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాము. మరి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కరోనా అనేది దేవా విజృంభిస్తూ ఉంటుండగా దేవా, మరి దాని కోరల్లో మమ్ములను సంఘస్థులను అలాగే మీ ప్రియులైన వారందరినీ దేవ దూరంగా ఉంచి కాపాడుతున్నది మీరే తండ్రి. దేవ, ప్రపంచ ప్రజానికాన్ని కూడా కాపాడండి దేవ. మీ తట్టుకు తిరిగే భాగ్యాన్ని సమాజ ప్రజలకు దయచేయమని మమ్మల్ని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, మరి ఈరోజు మీ పిల్లలందరూ లైవ్లో కూడుకొని ఉంటుండగా దేవా, పిల్లలను ఉద్దేశించి మాట్లాడుచుంటుండగా దేవా మీరే సహాయ సహకారాలు అనుగ్రహించి నడిపించమని దేవా, మమ్మల్ని విశ్వాసంలో బలోపేతం చేయమని మిమ్మల్ని ప్రార్థిస్తూ ప్రాధేయపడుతూ మాట్లాడుచున్న నాకు సమయోచితమైన జ్ఞానాన్ని పరిశుద్ధాత్మ సహాయాన్ని మెండుగా అనుగ్రహించి నడిపించమని మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. మొదటగా దేవుడిచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి దేవాలయ దేవునికి క్రీస్తు వారి పేరట కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాను. అలాగే కూడొచ్చిన మీ అందరికీ కూడా యేసుక్రీస్తు ప్రభు పేరట నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఆదివారం అందరం సంఘంగా కూడుకుందామన్న ఆలోచన మరి చేసాం. మరి ఇది ప్రార్థనలో కూడా పెట్టడం జరిగింది. అయితే దేవుడే దీనికి సమాధానాన్ని ఇచ్చాడు. ఏమనంటే, ఒకనాడు 22వ తారీఖున మార్చి 22వ తారీఖున ఎలాగైతే అప్పటి నుండి సంఘాలుగా కూడుకోవడం అనేది ఎలాగా ఆపివేయబడిందో ఈరోజు కూడా అదే పరిస్థితి నెలకొని ఉన్నట్లుగా మనకు కనబడుతుంది. ఇంకా దేవుడే సమాధానాన్ని ఇచ్చాడు. ఆలోచించారా? ఇంకా ఎందుకు సంఘాలుగా కూడుకోలేకపోతున్నాము? మన పనులకు మనం వెళ్ళగలుగుతున్నాం. వ్యక్తిగతంగా ఒకరినొకరు పరామర్శించుకునే స్థితి మనకుంది. పెళ్ళి శుభకార్యాలకు మనం వెళ్తున్నాం ఏంటి, ఎక్కడికి ఏ నిలుపుదల లేదు. కానీ దేవుని దగ్గరికి వచ్చినప్పటికి మాత్రం సంఘంగా కూడుకోవడం అనేది ఈరోజు నిలిపివేయబడింది. ఎందుకని ఆలోచించారా? మనం ప్రయత్నం చేసాం, ఈ వారం కూడుకుందాం అన్నది ప్రయత్నం చేసాం. అయితే మనుషుల వలన ఇది ఆగిపోలేదు, దేవుని వలన ఇది ఆగిపోయింది. ఈరోజు మీరు న్యూస్ చూడగలిగితే తూర్పుగోదావరి జిల్లా పూర్తిగా కర్ఫ్యూ విధించడం జరిగింది. ఇది దేవుని చిత్తమే. సంఘంగా కూడుకోనకపోవడం ఇది దేవుని చిత్తమే. కూడుకుందాం అన్నప్పటి నుండి దేవునికి ప్రార్థన చేస్తూనే వచ్చాం. అయితే దేవుడు నిన్నటి దినాన దీనికి సమాధానాన్ని ఇచ్చాడు. ఎందుకు ఇలాగ జరుగుతుంది? మన ఉద్యోగాలకు వెళ్ళడం మనం మానట్లేదు. అక్కడ ఎవరు ఆటంకాన్ని చూపించలేదు. వ్యక్తిగతంగా కుటుంబాలను దర్శిస్తున్నాం, అక్కడ ఆటంకం ఏం జరగలేదు. మిగిలిన మన ప్రతి కార్యక్రమంలో మనం కలుసుకుంటున్నాం. కానీ చర్చిగా ఆ సంఘముగా ఆరాధించడానికి కూడుకుందాం అన్నప్పుడల్లా దేవుడు దీనికి అడ్డుకట్ట వేస్తున్నట్లుగా మనకు అర్థమవుతుంది. ఎందుకని ఆలోచించారా? మార్చి 22 ఇప్పటికి చూసుకోగలిగితే 4 నెలలు. ఆ రోజు కరోనా కోసం మాట్లాడుకున్నాం, కరోనా కోసం భయపడ్డాం, ఈ కరోనా ప్రబలకుండా ఉండాలని దేవుని ప్రార్థించాం. అలాగే నిరాశ్రయులైపోతున్న వారికి, తిండి లేని వారికి సహాయం చేయడానికి అన్నట్టుగా మనం ఆలోచన చేసాం. కానీ 4 నెలలు గడుస్తుంది. ఈ నెలతో మనం కౌంట్ చేసుకుంటే 4 నెలలు. ఈ రోజుకి కూడా ఎలాంటి పరిస్థితి ఉందంటే అదే పరిస్థితి ఉంది ప్రియమైన వల్ల. కానీ మొదటనంత భయం మనకుందా? మొదట కరోనాకు భయపడినంతగా ఈరోజు మనం భయపడుతున్నామా? అది దేవుని వల్ల కలిగింది, ఇగో దేవుని బట్టి మనం సంరక్షింపబడుతున్నామని మనం అనుకున్నాం. మరి ఈరోజు అలాంటి ఆలోచన మనకుందా?
ఆ రోజు మనం మాట్లాడుకున్నాం, ఇది దేవుని ఉగ్రత, మనల్ని సరి చేసుకోవడానికి దేవుడు ఇచ్చిన టైం అనే మనం అనుకున్నాం. కానీ ఈ రోజుకి మనం సంఘంగా కూడుకోలేకపోతున్నాం అంటే నిజంగా మనం మార్పు చెందామా? ఆలోచించండి ప్రియమైన వల్ల. నిజంగా మనం మార్పు చెందామా? లేదంటే నేను గొప్ప విశ్వాసిని అందుకనే కాపాడబడుతున్నాను అనుకుంటున్నారా? నేను గొప్ప విశ్వాసిని అందుకే నేను కాపాడబడుతున్నాను అని అనుకుంటున్నారా? ఈరోజు మాస్కులు ధరించుకుని ఎంత శానిటైజర్లు వాడినప్పటికీ ఈరోజు కరోనా ఈస్ట్ గోదావరి జిల్లాలో ఎంతగా విజృంభిస్తుందో, లేదా ప్రపంచవ్యాప్తంగా ఎంతగా విజృంభిస్తుందో మనం చూడగలుగుతున్నాం. మార్చి 22 మాట్లాడుకున్నాం, ఇండియా ఎక్కడో ఉంది, 20 కింద దిగువనే ఉంది. కానీ ఈరోజు ఇండియా ఎక్కడికి వచ్చేసిందండి? 2వ స్థానానికి వచ్చేసింది. 40 రోజులు ఇంట్లో కూర్చోబెట్టి మనకు జాగ్రత్తలన్నీ నేర్పించారు కదా. ఇంకోండి, ఇలాగ కడుక్కోవాలి, 20 సెకండ్ల పాటు మీరు మీ చేతులు సబ్బుతో కడుక్కోవాలి, మీరు ఎక్కడికి వెళ్ళి వచ్చినా శానిటైజర్ యూజ్ చేయాలి, మీరు నోస్ మాస్క్ వాడాలి, బయటకు వెళ్ళి వచ్చిన తర్వాత మీ బట్టలను సరిగా ఉతుక్కోవాలి. ఇన్ని జాగ్రత్తలు చెప్పారు కదా. ఈ జాగ్రత్తలు మనుషులకు తెలియవా? ఈరోజు కరోనా ఇంత విజృంభిస్తుందంటే ఈ జాగ్రత్తలు లేకుండానే ప్రజలు వెళ్ళిపోతున్నారా? లేదే. జాగ్రత్తగా తమను తాము భద్రపరుచుకుంటున్నప్పటికీ ఈరోజు కరోనా విజృంభిస్తుందంటే ఆలోచించండి. ఇది కేవలం దేవుని కృపే అని నేను నమ్ముతున్నాను ప్రియమైన వాళ్ళారా. ఈరోజు మనం కూడా వాడుతున్నాం, కానీ మన దరికి కరోనా చేరకపోవడానికి కారణం ఏంటి? దేవుడు మన ఎడల కృప చూపిస్తున్నాడు. దేవుడు మన ఎడల కృప చూపించబట్టి ఈరోజు బయట సమాజంలో అంత ప్రమాదకరమైన పరిస్థితి ఉన్నది, అయినప్పటికీ అందులో చిక్కుకోకుండా దేవుడు మనల్ని కాపాడుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. అయితే మన గొప్ప విశ్వాసమే దీనికి కారణం అంట? లేదు ప్రియమైన వాళ్ళ. ఒకవేళ కరోనా వస్తే కనుక నువ్వే మాట్లాడతావు, ఇదిగో నేను దేవుని యందు ఉన్నాను కదా, నాకే ఎందుకు ఇలా వచ్చింది అన్న మాటను మనం మాట్లాడతాం. గొప్ప విశ్వాసం అయినందుకు నన్ను దేవుడు రక్షించట్లేదు. ఎందుకు రక్షిస్తున్నాడంటే నీ విశ్వాసము తప్పిపోకుండాన్నట్లు దేవుడు నిన్ను భద్రపరుస్తున్నాడు అన్న విషయాన్ని అర్థం చేసుకోవాలి. నువ్వు నేను గొప్ప విశ్వాసాలేం కాదు. చూడగలిగితే లూకాసు వార్త 22వ అధ్యాయము, అదే సాతాను గోధుమల వల్లే మిమ్మల్ని జల్లించడానికి కోరుకున్నది, అయితే నేను దేవుణ్ణి వేడుకున్నాను. ఎందుకు దేవుని వేడుకున్నానంటే మీ విశ్వాసము తప్పిపోకుండానట్లు అన్న మాటని యేసుక్రీస్తు వారు తన శిష్యులను ఉద్దేశించి మాట్లాడతారు. ఈరోజు సంఘాన్ని ఉద్దేశించి కూడా నేను అదే మాట మాట్లాడాలని ఇష్టపడుతున్నాను. ఎందుకంటే మన విశ్వాసం గొప్పది అన్నందుకు దేవుడు మనల్ని కాపాడట్లేదు. ఇంకో నువ్వు విశ్వాసంలో తప్పిపోకుండా ఉండాలనే దేవుడు నీకు ఒక ఛాన్స్ ఇస్తున్నాడు అన్న విషయం అర్థం చేసుకోండి. నిజంగా ఎంతమందికి ఆశ ఉన్నది ఆలోచించండి. సంఘంగా కూడుకొని దేవుణ్ణి ఆరాధించాలన్న ఆశ ఎంతమందికి ఉంది? నిజంగా అలాంటి ఆశ ఉన్నవారైతే కనుక ఖచ్చితంగా లైవ్ ప్రారంభమైనప్పటికీ అందరూ లైవ్లో కూర్చోవాలి. కానీ లైవ్ కదా, తర్వాతైనా చూడొచ్చు కదా అని ఎంతమందికి ఆలోచన లేదు? ఆలోచించండి. ఎప్పుడైనా చూసుకోవచ్చు, లైవ్ రికార్డెడ్ ఎప్పుడైనా చూసుకోవచ్చు. నిజంగా కూడుకోవాలన్న ఆలోచన ఉన్నవారు నిజంగా మనం సంఘం ఈ లైవ్ ప్రారంభించిన సమయం నుండి అందరూ ఇందులో కూర్చోవాలి. కానీ మన పనుల్లో మనం పడిపోతున్నాం. మిగిలిన అన్ని పనులను మనం చూసుకుంటున్నాం, కానీ ఎవరి టైంను దొంగిలిస్తున్నామని చూడగలిగితే దేవుని టైంను మనం దొంగిలిస్తున్నాం. ప్రియమైన వాళ్ళ, నిజంగా అందరూ లైవ్ వచ్చే టైంకి అందరూ కూర్చోగలుగుతున్నారా? అందరూ వినగలుగుతున్నారా? ప్రియమైన వాళ్ళారా, ఆలోచించండి మన పరిస్థితి ఎలాగుందో. నిజంగా కూడుకోవాలని ఆశ ఉందా? సంఘంగా కూడుకొని దేవుని ఆరాధించాలని ఆశ ఉందా? కానీ సంఘంగా కూడుకోవాలనుకున్నప్పుడు మాత్రమే ఎందుకు ఈ ఆటంకం అనేది ఏర్పడుతుంది అనేది ఆలోచించారా? అంటే ఇంకా మనం సర్దుకోలేదు అన్న విషయం మనకు అర్థమవుతుంది. మార్చి 22న ఏదైతే మనం మాట్లాడుకున్నామో ఈరోజు అదే పరిస్థితిని మళ్ళీ మనం రిపీట్ చేయాల్సి వస్తుంది. దేవుడు ఎందుకు ఈ సమయాన్ని ఇస్తున్నాడంటే ఇదిగో మనం మార్చుకోవాల్సింది ఇంకా ఏదో ఉంది, మనం మార్చుకోవాల్సింది ఏదో ఉంది, మనం సిద్ధపడాల్సింది ఏదో ఉంది అన్న విషయాన్ని దేవుడు పదే పదే మనకి తెలియజేస్తున్నాడు. ప్రేమల వల్ల ఆలోచించండి. ప్రేమల ఏ స్థితిలో ఉన్నామో మనం ఆలోచించండి. విశ్వాసులు అయిపోయాం, అంతేనా? అయిపోయిందా? విజన్ ఉండాలి ప్రియమైన వారు. విజన్. ఒక గేమ్ ఆడడానికి మనం ఇష్టపడతాం. ఫస్ట్ ఒక గేమ్ని మనం ఆడడానికి ఇష్టపడతాం, కానీ ఒకసారి గేమ్ని ఆడిన తర్వాత అదే గేమ్ని మాటిమాటికి ఆడడానికి ప్రయత్నం చేయం. ఆ గేమ్లో లెవెల్స్ ఉంటాయి.
ఆ గేమ్లో లెవెల్స్ ఉంటాయి. లెవెల్స్ ఉన్నాయని ఎప్పుడైతే నీకు తెలిసిందో ఒక విజన్ పెట్టుకుంటావు. ఏంటో విజన్ అంటే, ఇదిగో నేను ఆఖరి లెవెల్ వరకు నేను ఆడాలి, ఆఖరి లెవెల్ వరకు నేను ఆడాలి. అంటే గేమ్లోనే ఒక విజన్ ఉంది నీకు. ప్రారంభించడం ఆట ద్వారానే ప్రారంభించు, ఆడుకోవాలనే ప్రారంభించు. కానీ ఆటలోనికి వెళ్ళిన తర్వాత నీకు విజన్ అనేది ఒకటి ఏర్పాటైంది, ఒక విజన్ ఒకటి ఏర్పాటైంది. ఆ విజన్ బట్టి ఏమనుకుంటున్నావు అంటే, ఇదిగో నేను ఎంతకాలం ఈ స్థాయిలోనే ఆడతాను, నేను ఆ లెవెల్కి రీచ్ అవ్వాలి అని నువ్వు పోటీ పడుతూ ఆడతావు. అంటే ఒక గేమ్ ఆడడంలోనే నీకు విజన్ ఉన్నది. అలాగే జీవితంలో చూడగలిగితే చదువుకోవాలని అందరూ చేరుకుంటారు. స్టార్టింగ్లో ఏ విజన్ ఉండదు. చదువుకోవాలనే అందరూ స్కూల్లో జాయిన్ అవుతారు. జాయిన్ అయిన తర్వాత అక్కడే ఉండిపోవాలని ఎవరు ఆలోచించరు. స్టెప్ బై స్టెప్, సంవత్సరంకి నీ తరగతి కూడా మారుతూ ఉంటుంది. మారుతున్న కొలది నీకు విజన్ ఏర్పడుతుంది. ఇగో లోకంలో ఇలాంటి రంగాలు ఉన్నాయి, నేను ఆ రంగంలో ఒక పొజిషన్కి నేను వెళ్ళాలి. విజన్ ఏర్పడుతుంది. ఆ విజన్ కోసమే చదివేవాళ్ళు ఈరోజు చాలామంది ఉన్నారు. నేనున్నప్పుడు అంత విజన్ ఉన్నదో లేదో నాకు తెలియదు, కానీ ఈరోజు చదువుతున్న పిల్లల విషయంలో చూడగలిగితే తల్లిదండ్రులు కాదు, పిల్లలు కూడా అదే విజన్ కలిగి ఉన్నారు. ఆలోచించండి. ఒక సామాన్య కార్యకర్తగా ప్రారంభించినవాడు, సామాన్య కార్యకర్తగా ఒక రాజకీయ రంగంలో ప్రవేశాన్ని పొందినవాడు అక్కడే ఉండిపోవాలని ఆలోచించడు. వాడికి విజన్ ఉంటుంది. మోదీ గారు నిజంగా టీ కొట్టులో పనిచేసినప్పుడు నిజంగా ఆయనకి విజన్ అనేది లేకపోతే ఈరోజు ఆయన ప్రధానమంత్రి అయి ఉండేవాడు కాదు. ఆయన కార్యకర్తగానే చేరాడు. వెంకయ్యనాయుడు గారిని చూడండి, ఆయన కార్యకర్తగానే చేరాడు, కానీ ఒక విజన్తో ఉన్నాడు. ఆ విజన్తో ఉన్నాడు కనుకనే ఇదిగో చివరికి ఆయన వయస్సు పూర్తయినప్పటికి ఇప్పుడు ఈరోజు ఏ పొజిషన్లో ఉన్నారండి? ఉపరాష్ట్రపతి పొజిషన్లో ఉన్నారు. ప్రతి ఒక్క స్టేజ్లో చూడండి విజన్ ఉంటుంది. అంటే దూరదృష్టి అనేది ఉంటుంది. ఈ దూరదృష్టితోనే మనం అడుగులు ముందుకు వేస్తాం. ఉన్న స్థితిలోనే ఉండడానికి ఏ ఒక్కరు ఇష్టపడరు. మీరు ఉద్యోగంలో జాయిన్ అయిన తర్వాత అదే పొజిషన్లో ఉండిపోదామని ఇష్టపడతారా, లేకపోతే పొజిషన్ పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తారా? ప్రారంభంలో ఉద్యోగం కావాలి అంతే. ప్రారంభంలో ఉద్యోగం ఉండాలి, నా కుటుంబాన్ని పోషించుకోవడం అన్న ఆలోచనతోనే ప్రారంభిస్తాం. కానీ ప్రారంభించిన తర్వాత అందులో ఈ స్థాయిలు ఉన్నాయని మనకు తెలిసినప్పుడు మనం కూడా ఒక విజన్ని పెట్టుకుంటాం. దూరదృష్టి పెట్టుకో, నేను అంత పొజిషన్కి నేను వెళ్ళాలి అంటే, పొజిషన్కి వెళ్ళాలంటే ఊరికి వెళ్ళిపోతామా? దానికి తగ్గ ప్రయత్నం కూడా మనము చేయాలి. ప్రేమ వల్ల దానికి తగ్గ ప్రయత్నం కూడా మనం ఉండాలి. విజన్ ఉంటేనే ప్రయత్నం ఉంటుంది. విజన్ లేకపోతే ఎటువంటి ప్రయత్నము ఉండదు. ఇంతకీ ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు విశ్వాసిగా మన జీవితాన్ని ఆరంభించాం. ఒక విశ్వాసిగా దేవునిలో నేను ఉండాలి అన్న ఆలోచనతోనే లోపలికి వచ్చాం, విశ్వాస జీవితాన్ని ప్రారంభించాం. అయితే ఈ విశ్వాస జీవితంలో కూడా ఉన్నత స్థితి ఉంది. అంటే దేవునితో ఉండే స్థితి, విజన్ ఉన్నది. ఇందులో కూడా ఉన్నది హై లెవెల్. ఈ విజన్ని కలిగిన వారుగా ఎవరైనా ఉన్నారా? ఈరోజు విశ్వాసిగా ఉండడానికి ఇష్టపడుతున్నావు. నేను విశ్వాసిని అయిపోయాను, విశ్వాసిని మారు మనసు పొందిన వారిని బట్టి దేవుడు ఆనందిస్తాడు అన్న విషయం మనకు అర్థమైంది. నేను మారు మనసు పొందుతాను, నా బట్టి దేవుడు ఆనందిస్తున్నాడు అని ప్రారంభంలో బాప్తిజం తీసుకున్నప్పుడు అనుకుంటాం. ఏంటి ఆనందం సరిపోద్దా దేవుడికి? ఆనందం సరిపోద్దా దేవుడికి? దాని విషయంలో కూడా మీరు అంచెలంచెలుగా దేవుణ్ణి ఆనందపరిచే స్థితిలోనికి మీరు వెళ్ళాలి ప్రేమ వాళ్ళారా. అది విజన్. ఈరోజు ఆ విజను మనలో ఉందన్నదంటారా? ఆ దూరదృష్టి, దేవుణ్ణి ఏ రకంగానైనా సంతోష పెట్టాలి అన్న దూరదృష్టి మనకు ఉన్నదంటారా? అట్టి ఆలోచన మనం కలిగి ఉన్నావా? కలిగి ఉన్నామనంటే ఖచ్చితంగా పని చేస్తాం ప్రేమ. ఏదో ఒక ఆలోచన చేస్తాం, ఏదో ఒక ఆలోచన. భార్య ఉన్నది, రోజు ఒకటే వండి పెడదామని ఆలోచిస్తుందా? లేదా భర్తని సంతోషపెట్టాలన్న ఆలోచనతో రోజుకు ఒక వెరైటీ చేయడానికి ఇష్టపడుతుందా? ఎప్పుడు వండిన కూర ఉండదు, ఎప్పుడు వండిన వంటనే ఉండదు ప్రియమైన వాళ్ళారా. లేదా మీ విషయంలో మన విషయంలో చూడగలిగితే ఎప్పుడు వేసిన బట్టని మనం వేయం. అందులో కూడా మనకి ఏం కావాలి? రేంజ్. ఇదిగో ఈ బట్ట వేసుకున్నాను, ఎప్పుడు ఇలాగే ఉండిపోదామని అనుకోరు. అందులో ముందుకు వెళ్ళాలి అనుకుంటారు. ట్రెండ్కి తగినట్టుగా మనం ముందుకు వెళ్ళాలని
ఆశపడతారు. ప్రతి దాంట్లో మీకు ఒక దృష్టికోణం ఉన్నదన్నప్పుడు దేవుని విషయం వచ్చినప్పటికీ ఎందుకు విశ్వాసిగానే ఉండిపోదామన్న ఆలోచనలో ఉన్నారు? దేవుడు ఆ స్థితిలోనే ఆనందిస్తాడు అని ఎందుకు అనుకుంటున్నారు? దేవుడు ఆనందించడానికి ఇంకా చాలా ఉన్నాయి. చూడగలిగితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 32వ వచనం చూడండి. 1 కొరింథీ 7వ అధ్యాయం 32వ వచనం. పెండ్లి కానివాడు ప్రభువును ఎలాగూ సంతోషపెట్టవలని ప్రభు విషయమైన కార్యముల గురించి చింతించుచున్నాడు. విశ్వాస జీవితాన్ని ఆరంభించిన తర్వాత దేవుడు ఏమంటాడంటే, నువ్వు ఏ స్థితిలో పడ్డావో ఆ స్థితిలోనే నాతో ఉండడానికి ప్రయత్నం చేయి అన్న మాటని మాట్లాడుతున్నాడు ప్రియమైన వాళ్ళారా. మరి ఏ స్థితిలో పడ్డావో ఆ స్థితిలోనే ఉండడానికి ఆలోచన చెయ్యు అన్నప్పుడు ఎందుకు అదే స్థితిలో ఉండమని చెబుతున్నాడో ఆలోచించండి. ఎందుకు అదే స్థితిలో ఉండమని చెబుతున్నాడు? ఆ స్థితిలో నువ్వు ఉండగలిగితేనే నువ్వు ఎవరి కోసం ఆలోచించేవాడుగా ఉంటావు. చూడండి, పెండ్లి కానివాడు ప్రభువుని ఎలాగూ సంతోషపెట్టగలనని ప్రభు విషయమైన కార్యములను గూర్చి చింతించుచున్నాడు. అంటే ఒక విశ్వాసిగా దేవునిలోనికి అడుగుపెట్టిన తరువాత నేను నా మారు మనస్సు వల్ల దేవుడు ఆనందించాడు అని నువ్వు అక్కడే సెటిల్ అయిపోక అక్కడ నుండి నువ్వు కొద్దిగా ముందుకు ఆలోచించాలి. ఎంత ముందుకు ఆలోచించాలంటే ప్రభువును ఎలాగూ సంతోషపెట్టగలనని చిన్నప్పుడు తండ్రి మనకు చాక్లెట్లు ఇచ్చాడు అనుకోండి, మళ్ళీ తండ్రికి అదే చాక్లెట్ ఇచ్చాడు అనుకోండి, ఆనందిస్తాడు. కానీ అదే పరిపూర్ణమైన ఆనందమా? తండ్రిని ఆనందపెట్టే పరిస్థితి అదేనా? లేదే. నువ్వు ఎదిగిన పరిస్థితుల్లో తండ్రి ఇష్టాన్ని నెరవేర్చేవాడుగా నువ్వు ఉండాలంటే తండ్రి మాటలకు లోబడిన వాడుగా నువ్వు బ్రతికినప్పుడు అప్పుడు నిజమైన సంతోషం. కానీ ఈరోజు మనం అందరం ఏమనుకుంటున్నాం అంటే, ఇగో దేవుడికి చాక్లెట్ ఇచ్చి, ఇదిగో దేవుడు ఆనందించేసాడు, ఇక నా పని అయిపోయింది, ఇగో నేను ఈ జీవితంలో ఇంకా ఇలాగే ఉండిపోతాను అని విశ్వాస జీవితాన్ని కాంప్రమైజ్ చేసేస్తాం ప్రియమైన వాళ్ళ. కానీ లోకంలో అలాగలేవే. నువ్వు ఆడుతున్న గేమ్లో అలాగలేవు. నువ్వు ఆడుతున్న గేమ్లోనే నీకు ఒక విజన్ ఉన్నది. లేదా లోకములో నువ్వు ఉన్నప్పుడు, చదువుకుంటున్నప్పుడు కానీ, ఉద్యోగం చేస్తున్నప్పుడు కానీ, పెండ్లి చేసుకున్న తర్వాత కానీ నీకు ఒక విజన్ ఉన్నది. ఇదిగో ఈ వయసుకి నేను పెళ్లి చేసుకోవాలి, ఈ వయసుకి నేను పిల్లలు కనాలి, ఈ వయసుకి వాళ్ళని చదివించాలి, ఈ వయసుకి వాళ్ళని సెటిల్ చేసేయాలి, ఇదిగో నా రిటైర్మెంట్ నేను ఇలాగా ప్లాన్ చేసుకోవాలి అని ఈరోజు మనిషికి ఎంత విజన్ ఉన్నదన్నప్పుడు, లోకంలో ఇన్ని విజన్లు మనిషికి ఉన్నదన్నప్పుడు దేవునిలో ఎందుకు మనకు లేదో ఆలోచించండి. విజన్ ఉన్నవాడు ప్రయత్నం కూడా చేస్తాడు, అలాగే చదువుకుంటాడు. గొప్ప స్థాయిల్లోనికి వాళ్ళ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ అవ్వాలనుకున్నప్పుడు చదువు కూడా అలాగే చదువుతాడు. ఎందుకంటే విజన్ ఉన్నది కనుకనే కష్టపడుతున్నాడు. ఒక స్థాయి నుండి ఒక మంత్రి పదవికి లేకపోతే సీఎం పదవికి వెళ్ళడానికి వాడికి లోపలికి వచ్చిన తర్వాత విజన్ ఉన్నది కనుకనే విజన్ కొరకు కష్టపడుతున్నాడు. నరేంద్ర మోడీ ఈరోజు ఆ స్థాయికి చేరాడంటే ఒక టీ కొట్టు దగ్గర నుండి ఒక దేశాన్ని పాలించే ప్రధానమంత్రిగా ఎదిగాడనంటే విజన్ ఉన్నది. ఆ విజన్ కొరకు కష్టపడ్డాడు ప్రియమైన వాళ్ళు, ఆ విజన్ కొరకు కష్టపడ్డాడు. మరి ఈరోజు పరలోకం వెళ్ళాలన్న ఆలోచన ఉంది, మనందరికీ పరలోకం వెళ్ళాలన్న ఆలోచన ఉంది. అయితే ఆ పరలోకం వెళ్ళడానికి ఏ రకంగా నువ్వు ముందడుగులు వేస్తున్నావు? అదే అంటున్నాడు, పెండ్లి కానివాడు ప్రభువును ఎలాగూ సంతోషపెట్టగలనని. ఇది పెండ్లి కేవలం వివాహ విషయాన్ని నేను మాట్లాడాలని ఆశపడట్లేదు. ఇది ఒక స్థితి. ఒక పెండ్లి కాని స్థితిలో ఒకవేళ ప్రభువుని నువ్వు తెలుసుకున్నావు అనుకో, పెండ్లి కాని స్థితిలో ప్రభువును నువ్వు తెలుసుకున్నావు అనుకో, అప్పుడు నువ్వు ఎలాగుంటావు అంటే పూర్తిగా నీ ప్రేమనంతా తండ్రి పట్ల చూపించే స్థితిలో నువ్వు ఉంటావు. అలాగే ఏ స్థితిలోనైనా కానివ్వండి. చూడండి 23-24 వచనాలు చూడండి. 23-24 వచనాలు చూడండి. మీరు విలువ పెట్టి కొనబడిన వారు. ఎప్పుడైనా కావచ్చు, మీకు పెండ్లి అయిపోయిన తర్వాత కావచ్చు, మీకు పిల్లలు పుట్టేసిన తర్వాత కావచ్చు, దేవుణ్ణి తెలుసుకున్నవారు కావచ్చు, పెండ్లి అవ్వకముందు దేవుని తెలుసుకున్నవారు కావచ్చు, పెండ్లి అయిన తర్వాత దేవుని తెలుసుకున్నవారు కావచ్చు, లేకపోతే పిల్లలు కలిగిన తర్వాత దేవుణ్ణి తెలుసుకున్నవారు కావచ్చు, లేకపోతే వృద్ధులు అయిపోయిన తర్వాత దేవుణ్ణి తెలుసుకున్నవారు కావచ్చు. అదే అంటున్నాడు, ఆ స్థితిలోనే మీరు ఉండండి. ఎందుకంటే ఆ స్థితిలోనే మీరు దేవుణ్ణి తెలుసుకున్నారు, ఆ స్థితిలోనే మీరు ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించగలిగేవారుగా ఉంటారు. మీ స్థితి మారిందా, మీ విజన్ మారిపోద్ది.
పెండ్లి కానివాడు, ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాడు, పెండ్లి కానివాడు మొదట ఎలాగ ఆలోచిస్తాడట, తండ్రిని ఎలాగూ ప్రభువుని ఎలాగూ సంతోష పెట్టగలనని ప్రభు విషయమైన కార్యములను గూర్చి చింతించుచున్నాడు. పెండ్లి కానప్పుడు ఆ స్థితిలో దేవునిలో పడ్డాడు. అలా పడినప్పుడు ప్రభువుని ఎలా సంతోష పెట్టాలన్నది వాడి విజన్. చూడండి, అదే ప్రభువును గూర్చి, ప్రభు విషయమైన కార్యములను గూర్చి చింతించుచున్నాడు. పెండ్లి అయినవాడు, చూడండి, పెండ్లి అయినవాడు భార్యను ఎలాగూ సంతోష పెట్టగలడని లోక విషయమైన వాటిని గురించి చింతించుచున్నాడు. విజన్ మారిపోయింది. ఈరోజు మనం కూడా దేవుణ్ణి తెలుసుకునే స్థితి ఉంది ప్రియమైన వాళ్ళారు. దేవుణ్ణి తెలుసుకున్న స్థితి, ఆ స్థితిలోనే ఉండమంటాడు. ఎందుకంటే ఆ స్థితిలోనే నువ్వు దేవుని కోసం ఎక్కువగా ఆలోచించుకోగలుగుతావు. అయితే మనం అదే స్థితిలో ఉండడానికి ఇష్టపడం కదా. దేవుణ్ణి అడుగుతూ ఉంటాం, దేవా నాకు ఇది చేయి, నాకు అది చేయి, నా జీవితంలో ఇది దయచేయి, నా జీవితంలో ఇది దయచేయని. దేవుడు వాటిని ఇస్తాడు. ఇచ్చిన తర్వాత మన స్థితి ఎలా మారిపోద్ది అంటే, మొదట ప్రభువుని, దేవుణ్ణి తెలుసుకున్న స్థితిలో దేవుణ్ణి ఎలా సంతోషపెట్టాలన్న ఆలోచనలోనే ఉంటాం. కానీ ప్రభువుని మన అవసరాల కొరకు అడిగిన తర్వాత, దేవుడు మన పట్ల ఆ కృపను చూపించిన తర్వాత మనది ఎలా మారిపోద్దో తెలుసా? మన విజన్ ఎలా మారిపోద్దో తెలుసా? ప్రభువు ఇచ్చిన వాటి పట్ల మన విజన్ మారిపోద్ది. ఇంకా ప్రభువు మీద మన విజన్ ఉండదు. ప్రభువుని ఎలా సంతోషపడదామన్న ఆలోచన ఉండదు. ఎవరి మీద ఆలోచన ఉంటుంది? ప్రభువు ఇచ్చిన వాటిని ఎలాగ సుఖపెట్టాలా అన్న ఆలోచన ఉంటుంది. అదే చూడండి, ఇక్కడ అంటున్నాడు, పెండ్లి కానివాడు ప్రభువుని ఎలాగూ సంతోషపెట్టగలనని ప్రభు విషయమైన కార్యముల గురించి చింతించున్నాడు. పెండ్లి అయినవాడు భార్యను ఎలాగో సంతోషపెట్టగలనని లోకం విషయమైన వాటిని గురించి చింతించుచున్నాడు. ఇది కేవలం ఒక ఎగ్జాంపుల్ చెప్పాను ప్రియమైన వాళ్ళారు. అదే 23-24 చూడగలిగితే, మీరు విలువ పెట్టి కొనబడిన వారు ఏ స్థితిలో ఉన్నప్పటికీ, పెండ్లి కాని స్థిత, పెండ్లైన స్థిత, లేకపోతే పిల్లలు ఉన్న స్థిత, లేకపోతే పిల్లలు సెటిల్ అయిపోయిన స్థిత, లేకపోతే మీరు వృద్ధాప్యంలో ఉన్న స్థితి, ఏ స్థితిలోనైనా మీరు ఆ స్థితిలో మీరు ఎలాగుంటారు? మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మనుషులకు దాసులు కాకుడి. సహోదరులారా, ప్రతి మనుషుడును ఏ స్థితిలో పిలువబడిన ఆ స్థితిలోనే దేవునితో సహవాసము కలిగి ఉండవలను. ఎందుకంటే ఆ స్థితిలోనే మనం ఎక్కువ ప్రేమిస్తాం ప్రేమల వాళ్ళ దేవుణ్ణి. ఒక్కసారి స్థితిని మనం మార్చుకున్నాం, దేవుణ్ణి అడిగి నాకు ఇది లేదు, నాకు అది లేదు అని దేవుణ్ణి అడిగి మనం స్థితిని మార్చుకున్నామా, మనం ఆలోచనలు కూడా మారిపోతాయి. ఇక దేవుని మీద మన విజన్ ఉండదు, దేవుడిచ్చిన వాటి మీద మన విజన్ ఉంటుంది. ప్రియమైన వాళ్ళారా, ఆలోచించగలిగితే ఎలక్షన్స్ ముందు రాజకీయ నాయకులు విజన్ కోసం మాట్లాడతారు. 2020, 2050 అన్న విజన్స్ కోసం ఉంటారు. తీరా విజన్ కోసం మాట్లాడాడు కదా అని, ఇదిగో సమాజ అభివృద్ధి కోసం ఏదో చేసేస్తాడు కదా అని ప్రజలు వాడికి పట్టం కడితే, అప్పటి నుండి పదవి వచ్చిన తర్వాత నుండి విజన్ ఏమంటుందంటే, ఇదిగో 5 సంవత్సరాలు ఉంటే ఎంత సంపాదిస్తాను, కనుక 10 సంవత్సరాలు ఉంటే ఇంకెంత సంపాదిస్తాను అని తన గురించి ఆలోచించుకునేవాడిగా మారిపోతాడు ప్రేమ వల్ల. మొదట ఎలా ఉంది విజన్? పదవి రానంత వరకు, పదవి వస్తే ఎలాంటి విజన్ కలిగి సమాజానికి ఏదో చేస్తాను అన్న ఆ విషయాన్ని చూపెడుతూ ఉంటాడు. కానీ పదవి వచ్చిన తర్వాత ఆ విజన్ ఉండదు. ఇక సమాజానికి ఏదో చేసేస్తామన్న విజన్ ఉండదు. ఏం విజన్ ఉంటుంది? ఇగో నా కుటుంబము, నా ఆస్తి, ఇగో 5 సంవత్సరాల్లో నేను ఎంత సంపాదిస్తాను, ఒకవేళ 5 సంవత్సరాల తర్వాత కూడా నేను ఉంటే 10 సంవత్సరాలకి నేను ఎంత సంపాదిస్తాను, విజన్ వారి పని చూసారా? ఈరోజు మన పరిస్థితి కూడా అలాగే ఉన్నట్టుంది ప్రియమైన వాళ్ళ. మన పరిస్థితి కూడా అలాగే ఉన్నది. దేని పట్ల మనం ఆలోచన కలిగి ఉన్నాం ఆలోచించండి. ఏ విజన్ని కలిగి ఉన్నామో ఆలోచించండి. దేవుణ్ణి విడిచిపెట్టేసి పక్కదారి పట్టేమోమో, అందుకే దేవుడు మొత్తం విజన్నే బ్రేక్ చేసాడు. ఈరోజు పిల్లలు చదువులు ఉన్నాయా? ఈరోజు మనం చేసుకోవడానికి ఉద్యోగాలు ఉన్నాయా? ఈరోజు ఎలాంటి పరిస్థితి వచ్చిందనంటే, దేనిని గురించి విజన్ దృష్టి ఉంచే ఆ అవకాశమే లేకుండా దేవుడు చేసినట్లుగా మనకు కనబడుతుంది. ఇప్పుడు ఏముంది విజన్? ఇప్పుడు ఒక్కటే విజన్, గో 4 గింజలు ఉన్నాయా, వండుకొని తినాలి అన్న ఆలోచనే ఉంది. కానీ ఇంకొక ఆలోచన ఈరోజు ప్రపంచ ప్రజానికానికి లేదు ప్రియమైన వాళ్ళ. ఈరోజు ప్రమోషన్ల కోసం ఆలోచిస్తున్నారా? ప్రమోషన్ల కోసం ఎప్పుడు ఆలోచించట్లేదు. ఏం ఆలోచిస్తున్నాడు? ఇదిగో ఉద్యోగం ఉంటే చాలరా బాబు అన్న ఆలోచనకు వచ్చేసాడు. ఏది విజన్? ఉద్యోగం నిలబడితే చాలు, శాలరీ వస్తే చాలు అనుకుంటాడు. కానీ ఈరోజు ప్రమోషన్ల కోసం కానీ ఇంక్రిమెంట్ల కోసం కానీ ఆలోచించే పరిస్థితి ఉందా? చూడండి, అన్ని విజన్స్ని బ్రేక్ చేసినట్లుగా మనకు కనబడుతుంది. ఎందుకు?
దేవుని పట్ల ఉండాల్సిన విజన్ ఈరోజు మనిషికి లేదు. అది పక్కదారి పట్టించేశాడు మనిషి. ఈరోజు మనం కూడా అదే పరిస్థితిలో ఉన్నాము. అందుకే దేవుడు ఆ విజన్ అన్నింటినీ బ్రేక్ చేశాడు ప్రియమైన వాళ్ళ కాదా? నిజంగా బ్రేక్ అయినట్టు కనబడట్లేదా? ఆ విజన్ని బ్రేక్ చేశాడు. ఇప్పుడు ఏ విజన్ కలిగి ఉండాలి? మీరు ఏ విజన్ కలిగి ఉండాలి? 4 మెతుకులు రావాలంటే ఎలాగొస్తాయి? దేవుడా కనికరం చూపించు అన్న ఆ దేవుని మీద ఆధారపడే దృష్టి ఈరోజు మానవాళికి కలగాలి. దేవుడు అదికి పరిస్థితిని రప్పించాడు. అంటే దేవుని కాసి మనం చూడడం మానేసాం అనమాట. దేవుడే మన జీవితాల్లో అన్నింటినీ కలిగించాడు. నువ్వు ఏది అడిగితే అది దేవుడే సమకూర్చాడు. అయితే సమకూర్చబడిన దాన్ని బట్టి నీ విజన్ని మార్చేసుకున్నావు. దేవుని పట్ల నువ్వు లేవు. అదే చూడండి, లూకాసువార్త 14వ అధ్యాయము 15వ వచనం నుండి, ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చుంటున్న వారిలో ఒకడు ఈ మాటలు విని, దేవుని రాజ్యంలో భోజనము చేయువాడు ధన్యుడని ఆయనతో చెప్పగా, ఆయన అతనితో ఇట్లనెను, ఒక మనుషుడు గొప్ప విందు చేయించి అనేకులను పిలిపించెను. విందు కాలమందు అతడు ఇప్పుడు సిద్ధమే అన్నది రెండని పిలువబడిన వారితో చెప్పుటకు తన దాసుని పంపెను. అయితే వారందరూ ఏక మనస్సుతో నెపములు చెప్పసాగిరి. మొదటివాడు, నేను ఒక పొలమును కొని ఉన్నాను, ఆవశ్యకముగా వెళ్ళి దానిని చూడవలను, నన్ను క్షమింపవలనని నిన్ను వేడుకొనుచున్నానని అనను. ఏంటి? పొలమును కొన్నాడంట. ఇది పొలమును కొనడానికి కారణం ఎవరో ఆలోచించండి. ఈ పొలమును కొనడానికి, ఈ పొలము లేకపోతే ఈ పొలం అనేది వాడి జీవితంలోనికి రావడానికి కారణం ఎవరో చెప్పండి? ఆ యజమాని కాడ. ఈరోజు మన జీవితాల్లో ఏది నెరవేరినా అది ఎవరి కృప అని మనం మాట్లాడుకున్నాం. ఒక భార్య వచ్చినా, ఒక పిల్లలు వచ్చినా, ఒక ఉద్యోగం వచ్చినా అది ఎవరి కృప అని మాట్లాడుకుంటున్నాం? దేవుని కృప అని మనం మాట్లాడుకోవట్లేదా? అంటే ఏదైనా మనం సంపాదించుకున్నాం అంటే అది ఎవరి వల్ల సంపాదించుకున్నాం? దేవుని వల్ల సంపాదించుకున్నాం. అయితే అదే దేవుడు మళ్ళా తన పని కొరకు పిలుస్తున్నట్లుగా మనకు కనబడుతుంది. అయితే అక్కడ ఏం చెప్తున్నారంటే, మొదటివాడు, నేను ఒక పొలము కొని ఉన్నాను, ఆవశ్యకముగా వెళ్ళి దాన్ని చూడవలను, నన్ను క్షమింపవలనని నేను వేడుకొనుచున్నాను అనను. మరి ఒకడు, నేను 5 జతల ఎడ్లను కొని ఉన్నాను, వాటిని పరీక్షింప వెలుచున్నాను, నన్ను క్షమింపవలనని వేడుకొనుచున్నాను నేను. మరి ఒకడు, నేను ఒక స్త్రీని వివాహము చేసుకున్నాను, అందుచేత నేను రాలేనను. చూడండి, నెపాలు ఈరోజు మనం చెబుతున్న నెపాల్లో కనబడట్లేదు. దేవుడిలోకి వచ్చిన తర్వాత దేవుడిని ఇవన్నీ మనం అడగడం ప్రారంభించాం ప్రియమైన వాళ్ళారా. దేవుడు కూడా కాదనకుండా వీటన్నింటినీ నెరవేర్చాడు కూడా. అయితే నెరవేర్చిన తర్వాత, దేవుని వలన కృపను పొందుకున్న తర్వాత ఏదైతే దేవుడు మనకు అనుగ్రహించాడో వాటిని బట్టి మనం మన దృష్టిని మార్చుకున్నాం. దేవుని నుండి వైదొలిగి మనకి దేవుడు ఏదైతే ఇచ్చాడో వాటి పట్ల దృష్టి కలిగి వాటి భవిష్యత్ ఏంటా అనేది, లేదా వాటిలో మన భవిష్యత్ ఏంటా అనేది ముందుకు చూడడానికి ప్రారంభించమే. కానీ ఇదిగో విశ్వాస జీవితంగా ప్రారంభించిన మనం దేవునికి ఏ రకంగా ఆనందాన్ని కలుగు చేయాలి, లేకపోతే అందులో నా పొజిషన్ ఏంటి అనేది మనం ఆలోచించడమే పూర్తిగా మానేసాం ప్రియమైన వాళ్ళు. మానేసాం. దేంతో సంతృప్తి పడిపోతున్నాం? దేవుడిచ్చిన వాటితో సంతృప్తి పడిపోతున్నాం. నిజంగా ఆలోచించగలిగితే ఇది దేవుడు కృప అనుకుంటే, దేవుడు కృప ఎలాగ ఉంటుందో తెలుసా? కృప వెంబడి కృప. మీరు పాట పాడుతూ ఉంటారు కదా, నీ కృప నన్ను వేడక శాశ్వత కృపగా మారిన అన్న పాటని మనం పాడుకుంటాం కదా. మరి నిజంగా మీకు అర్థమైతే కనుక, ఇప్పుడు పొందినదంతా దేవుని వల్లనే పొందాను అనుకున్నప్పుడు, అంటే దేవుని వల్ల ఇంకా పొందాల్సింది ఇంకా చాలా ఉంది అన్న ఆలోచన ఎందుకు మీకు కలగట్లేదు? పొందిన దానితోనే సంతృప్తి పడి దానికోసం దేవుణ్ణే సాక్రిఫైస్ చేసేస్తాను, దేవుణ్ణి వదిలిపెట్టేస్తున్నాం. ఆలోచించండి. అందుకే మీ విజన్ పక్కదారి పట్టింది కనుకనే దేవుడు ఏం చేశాడో తెలుసా? మన విజన్ ఏం చేశాడండి? దేవుడు చిన్న భిన్నం చేశాడు. ఎందుకు చేశాడు? మీరు ఏ స్థితిలో దేవునిలో పడ్డారో ఆ స్థితిని మనం విస్మరించాం కనుకనే. అందుకే పౌలు గారు చాలా గొప్పగా ఇక్కడ చెబుతున్నట్లుగా మనకు కనబడుతుంది ప్రేమలో. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయంలో మనకి పౌలు గారు చాలా చక్కగా చెప్పినట్టుగా కనబడుతుంది. అంటే ఆయన ఏ స్థితిలో అయితే దేవునిలో పడ్డాడో ఇంకా అదే స్థితిని కొనసాగించడానికి ప్రయత్నం చేశాడు. తన జీవితంలోనికి ఇంకేమీ ఆహ్వానించడానికి ఇష్టపడలేదు. అయితే ఆహ్వానించిన వాళ్ళు తప్పు చేశారా? అది కూడా మాట్లాడట్లేదు. అది ఏమని మాట్లాడుతున్నాడు, ఎంత చక్కగా మాట్లాడుతున్నాడో పౌలు గారు చూడగలిగితే,
కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 6-7 వచనాలు చూడండి. ఇది నా హితోపదేశమే కానీ ఆజ్ఞ కాదు. ఇది నా హితోపదేశమే కానీ ఆజ్ఞ కాదు. మనుషులందరూ నా వలె ఉండ గోరుచున్నాను. మనుషులందరూ నా వలె ఉండ గోరుచున్నాను. ఏంటి నా వలె ఉండ గోరుచున్నాను అన్న దాంట్లో అర్థం పెళ్లి చేసుకోవద్దనా? అది కాదు. మీరు ఏ స్థితిలో ఉన్నారో నేను కూడా దేవుణ్ణి తెలుసుకున్నాను. ఆ స్థితిలోనే నేను ఉండిపోయాను. ఇంకొకరిని నా జీవితంలోనికి ఆహ్వానించలేదు. ఆ స్థితిలోనే నేను దేవుణ్ణి గణపరచడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఆయన విజన్ కూడా తెలుసు కదా. నా కొరకు జీవ కిరీటం ఉంచబడి ఉన్నది అంటే స్థితిని మార్చుకొని వాడుగా ప్రభువుని ఎలాగూ సంతోష పెట్టగలనని దినదినము ఆలోచన కలిగిన వాడుగా ఉన్నాడు. అదే పనిలో తాను కూడా విజన్ కలిగి ఉన్నాడు. దేవుణ్ణి నేను ఆనందపరచగలిగే వాడునగా ఉంటే గనక ఖచ్చితంగా నాకు ఏముంది? జీవ కిరీటం ఉంది అన్నాడు. అంటే విశ్వాసంలోనికి ఎంటర్ అయ్యాడు, కానీ అక్కడితో ఆగిపోలేదు. ప్రియమైన వాళ్ళారా, విజన్ కోసం ఆయన అంచెలంచెలుగా తన కార్యాలను విస్తరిస్తూ పోయాడు అన్న విషయం మనకు అర్థమవుతుంది. అదే అంటున్నాడు. అయితే దేవుణ్ణి అడిగి పొందుకున్నవారు తప్పు చేశారా? ఆ మాట మాట్లాడట్లేదు పౌలు గారు. ఏమని మాట్లాడుతున్నారు? మనుషులందరూ నా వలె ఉండగోరుచున్నాను, ఆయనను ఒకడొక విధమునను మరి ఒక విధమునను ప్రతి మనుషుడు తనకున్న కృపావరమును దేవుని వలన పొంది ఉన్నాడు. అయితే వివాహమైన వాళ్ళు కానీ, పిల్లలు కలిగిన వారు కానీ, లేకపోతే వృద్ధాప్యంలో ఉన్న గారిని ఆయన తప్పు పట్టట్లేదు. ఆ స్థితి ఎవరిని బట్టి కలిగింది అంటున్నాడు? అది ఏంటని అంటున్నాడు? అది స్థితి దేవుని వల్లనే కలిగింది. అది దేవుని కృపావరం అంటున్నాడు. దేవుని కృపావరం అంటున్నాడు అంటే దేవుని వల్ల మనం అడిగాము, పొందుకున్నాం. అయితే పొందుకున్న వాటిని మించి ఇంకా దేవుని దగ్గర చాలా ఉన్నది. మరి చాలా ఉన్నదన్నప్పుడు ఎవరి పట్ల ఆలోచన కలిగి ఉండాలి? ఎవరిని సంతోషపెట్టే వారముగా మన ఆలోచన ఉండాలి? ఆలోచించండి. భార్యని దేవుడే మన జీవితంలో ప్రవేశపెట్టాడు. పిల్లల్ని దేవుడే మన జీవితంలో ప్రవేశపెట్టాడు. తర్వాత వాళ్లకు ఎవరైతే వస్తారో, పెళ్ళిళ్ళు అయిన తర్వాత ఎవరైతే వస్తారో వాళ్ళను కూడా మన జీవితంలోనికి ప్రవేశపెట్టింది దేవుడే ప్రవేశపెట్టాడు. కనుక దాన్ని తప్పు పట్టట్లేదు. దాన్ని పౌలు గారు తప్పు పట్టట్లేదు. ఆయనను ఒకడొక విధమునను నా వలె ఉండాలని నేను ఆశపడుతున్నాను. అయితే ఒకడొక విధమునను మరి ఒక విధమునను ప్రతి మనుషుడు తనకున్న కృపావరమును దేవుని వలన పొంది ఉన్నాడు. నన్ను భార్యను కలిగి ఉన్నావా? పిల్లల్ని కలిగి ఉన్నావా? లేదా తల్లిదండ్రులను ఇంకా కలిగి ఉన్నావా? అంటే అది ఆ స్థితిని వదులుకోమని చెప్పట్లేదు. అది దేవుని అన్నాడు, దేవుని కృప అంటున్నాడు. అయితే ఆ కృపనంతటిని వినియోగించుకొని ఇంకా ఎక్కువ కృప దేవుని నుండి పొందేవాడుగా నువ్వు ఉండాలంటే విజన్ ఎందులో పెట్టాలి? నీకు ఇచ్చిన వాటి మీద కాదు. ఎవరి మీద? దేవుని మీద పెట్టేవాడుగా ఉండాలి. దేవుని మీద పెట్టేవాడుగా ఉండాలి. ఈరోజు అలాంటి విజన్ మనకుందా? లేదు. విశ్వాసం అయిపోయాను, దేవుని నమ్ముకున్నాను, బైబిల్ చదివేసుకుంటున్నాను, ప్రార్థన చేసేసుకుంటున్నాను, నా పని అయిపోయింది అన్నట్టుగానే మన ప్రవర్తన ఉన్నది ప్రియమైన వాళ్ళ. కానీ బయట విషయాలకు వచ్చినప్పటికీ ఉద్యోగంలో నేను ఈ స్థాయికి ఎదగాలి, జీవితంలో నేను ఈ స్థాయికి ఎదగాలి, చదువులో నేను ఈ స్థాయికి ఎదగాలి, జీవితంలో నేను ఈ స్థాయికి ఎదగాలని విజన్లు కలిగి ఉన్నట్లుగా మనం కనబడుతున్నాం. కానీ దేవుని దగ్గరికి వచ్చినప్పటికీ మన విజన్ ఏమీ లేదు. విశ్వాసిగా ఉన్నానా చాలు, దేవుడు అంతటితో హ్యాపీ అయిపోతాడు, నేను హ్యాపీ అని అనుకుంటున్నా. కానీ లోపలికి వచ్చిన తర్వాత ఇదిగో నీ కొరకు నిత్యజీవం అనేది దేవుడు ఏర్పాటు చేసాడు అన్న విషయం మనకి తెలిసినప్పటికీ కూడా దేవుని అంచెలంచెలుగా సంతోషపెట్టే వారంగా ఉండాలని, మన క్రియల ద్వారా సంతోషపెట్టే వారంగా ఉండాలని మనకు తెలిసినా కూడా వాటిలో ఎటువంటి ప్రయత్నము చేయని వారంగా మనం ఉన్నాం ప్రియమైన వాళ్ళ. ఏంటి దావీదు జీవితంలో నాకు ఎన్ని రాలేదు? గొర్రెలు కాల్చుకునే వాణిని ఎక్కడికి తీసుకెళ్ళాడండి? గద్దెనెక్కించాడు. ఇజ్రాయేలీలు 12 గోత్రాల వారిని పాలించేటట్లుగా, లేదా ఇజ్రాయేల్ దేశాన్ని పాలించే రాజుగా దావీదును నియమించాడు. అయితే ఆయన విజన్ మారలేదు ప్రియమైన వాళ్ళ. ఆయన స్థితి మారింది. అది దేవుని కృప వల్లనే ఆయన స్థితి మారింది అని ఆయన ఒప్పుకున్నాడు. కానీ ఆయన విజన్ మాత్రం మారలేదు. ప్రారంభంలో ఎలాగైతే గొర్రెలను కాల్చుకున్నప్పుడు దేవుణ్ణి స్తుతించాడో, దేవుణ్ణి గణపరిచాడో, లేదా గొలియాతుని చంపినప్పుడు దేవుణ్ణి ఎలాగైతే గణపరిచాడో, ఎలా కీర్తించాడో, ఆయన మృతుడైపోయినంత వరకు ఆ దేవుణ్ణి కీర్తించడానికి, ఆ దేవుణ్ణి స్తుతించడానికి, ఆ దేవుణ్ణి గణపరచడానికి తాపత్రయపడినట్లుగా మనకు కనబడుతుంది. ఆయన విజన్లో ఎటువంటి చేంజ్ లేదు. ఇగో ఇజ్రాయెల్ దేశం నాకు దక్కింది కదా, అయితే నేను పక్క రాజ్యాల్లో కూడా ఆక్యుపై చేసేస్తానన్న ఆలోచన ఆయనకి లేదే.
తిరగబడిన వారిమే తిరగబడ్డాడు, అంతేగాని ఇజ్రాయేల్ రాజ్యానికి మించి ఇంకొక రాజ్యాన్ని ఆయన స్వాధీనపరచుకోలేదు, లేదా ప్రపంచ దేశాలను నేను పరిపాలించాలన్న ఆలోచన ఆయనకు లేదు. ఆయనది ఒకటే ఆలోచన, ఒకటే విజన్. ఆయన జీవితంలోనికి ఎన్ని వచ్చినప్పటికీ కూడా ఆయనది ఒకటే ఒక విజన్, ఏంటంటే ఇంకో ప్రారంభంలో ఏదైతే దేవుని పట్ల ఆలోచన కలిగి ఉన్నాడో అదే ఆలోచనతో ముందుకు వెళ్ళిపోతున్నట్లుగా మనకు కనబడుతుంది. విజన్లో ఏమైనా మార్పు వచ్చిందా? కానీ ఈరోజు దేవుడు మన జీవితంలో చాలా వాటిని నెరవేరుస్తున్నాడు. ప్రియమైన వారు, భార్య కావాలన్న భార్య వచ్చింది, పిల్లలు కావాలన్న పిల్లలు వచ్చారు, ఉద్యోగం కావాలన్న ఉద్యోగం వచ్చింది, మంచి స్థితి కావాలనుకున్న స్థితి ఇచ్చాడు. అన్నింటినీ దేవుడు చేశాడు. అన్నింటిలోనూ దేవుని కృప మన జీవితాల్లో విస్తరిస్తున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. అయితే ఇచ్చిన ఈ కృపను బట్టి మనం ఎలాగో మారిపోయామో ఆలోచించగలిగితే, ఈరోజు దేవుడు విందుకి, ఒక యజమాని విందుకి ఎలాగైతే తన పనివారిని పిలిచాడో, వాళ్ళు ఎలాంటి నెపాలు చెబుతున్నారో, ఎలాగా తమ విజయాన్ని మార్చుకున్నారో, ఈరోజు మనం కూడా అలా మార్చుకున్న వారముగానే మారిపోతున్నాం. ప్రియమైన వాళ్ళ, ఇదిగో నా కుటుంబము, నేను ప్రార్థన చేసుకున్నావా, బైబిల్ చదువుకున్నావా, ఈరోజు గడిచిపోయిందా, అంతే. ఇంకా మరి దేవుడిని ఎవరు సంతోషపెడతారు? దేవుణ్ణి సంతోషపెట్టకపోతే ఆ దేవుణ్ణి సంతోషపెట్టే క్రియలోనే నీ విజను ఏది నిత్య జీవానికి చేరాలన్న విజన్ ఉన్నదన్నప్పుడు నువ్వు దేన్ని మిస్ చేస్తున్నావు తెలుసా? దాన్ని అంతటిని మిస్ చేయడానికి కారణం ఏంటో తెలుసా? నీ కుటుంబ పరిస్థితులే కారణం. నీ విజన్ మారిపోయింది. దేవుడు నీకు ఇవ్వగానే నీ విజన్ మారిపోయింది. నీ విజన్ మారిపోయింది. అందుకే దేవుడు ప్రతి దానికి అడ్డుకట్ట వేసినట్లుగా మనకు కనపడుతుంది. మనం సరిగా ఉన్నావా? ఇంకా సరిగా సరి చేసుకోవడానికే దేవుడు ఇంకనూ ఏం చేస్తున్నాడు? మన సంఘముగా కూడుకోకుండా ఉండడానికి దేవుడు ఆటంకపరుస్తున్నాడు. ప్రేమ వాళ్ళు, మనం సరిగా లేవు. మీరున్నారా? మీరు ప్రశ్న చేసుకోండి. నేను అనడం కాదు, మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. మనం ఎలాగున్నాం అనేది. నిజంగా దేవుని పట్ల ఆసక్తి కలిగిన వారు ఉన్నామా? అంటే దేవునిలోనికి వచ్చిన స్థితే ఈరోజు మనం కొనసాగిస్తున్నామా? దేవునిలో పడ్డం చూసారా? బాప్తీసం తీసుకున్నాం, దేవుని నమ్మి బాప్తీసం తీసుకున్నాం కదా, ఆ స్థితిలో మీరు దేవునితో ఎంతటి అన్యోన్యత కలిగి ఉన్నారో అదే స్థితి ఈరోజు మీ జీవితంలో ఉందా, లేదా మారిపోయిందా? ఆలోచించండి ప్రేమ వల్ల. ఏది మీ విజన్? విజన్ లేకపోతే ఎదుగుదల ఉండదు ప్రేమ వల్ల. ఎదుగుదల ఉండదు. ఎదుగుదల లేకపోతే మీరు అనుకున్న దానికి మీరు చేరలేరు. అంటే యోసేపు చూడండి, యోసేపు జీవితం కోసం మనందరికీ తెలుసు. యోసేపు జీవితం కోసం మనందరికీ తెలుసు. 37వ అధ్యాయం, ఆదికాండం 37వ అధ్యాయంలో ఆయన ఎలాంటి వాడంటే, తండ్రికి తన అన్నలను గూర్చి వాళ్ళు ఏం చేస్తున్నారు, చెడ్డ కార్యాలు ఏం చేస్తున్నారు అన్న విషయాన్నింటినీ మోసేవాడు యాకోబు గారికి. అంటే మోసేవాడు అని అంటే ఆల్రెడీ ఏం చెప్తున్నాడు అనమాట, వాళ్ళ అన్నలకి ఇది రైట్ ఇది రాంగ్ అన్న విషయాన్ని చెప్తున్నాడు. ఇది రైట్ ఇది రాంగ్ అన్న విషయాన్ని యోసేపు గారు చెబుతున్నారు. వాళ్ళు విననప్పుడు ఆ విషయాలన్నింటినీ ఎక్కడికి చేరవేస్తున్నాడు? తండ్రికి చేరవేస్తున్నాడు. ఇగో నాన్న, ఇగో అన్నదమ్ములు ఇలా చేస్తున్నారు, ఇగో ఈ రకంగా పోతున్నారు అన్న విషయాన్ని తండ్రికి చేరవేసేవాడు. ఆయన ప్రారంభం నుండి విజన్ ఉన్నది, మీకు అందరికీ తెలుసు. ఆయన కలగంటాడు, ఆ కళలు ఆయనే గొప్పగా ఉండి తన అన్నదమ్ములందరూ తన పాదాభివందనం చేసినట్టుగా ఆయన విజన్ కలిగి ఉంటాడు. అంటే చిన్ననాడే ఎలాగున్నాడు అని చూడగలిగితే బుద్ధి చెప్పేవాడుగా ఉన్నట్టుగా మనకు కనబడుతుంది. ఆ బుద్ధి చెప్పేవాడుగానే ఉన్నాడు. అయితే ఆయన జీవితంలో చోటు చేసుకోకుండా ఉండాల్సినవి చాలా పరిణామాలే చోటు చేసుకున్నాయి. అన్నదమ్ములు ఆయన్ని చంపేయాలనుకున్నారు, లేదు చంపేవద్దు వాడిని అమ్మేద్దామని అనుకున్నారు. అమ్మేసిన తర్వాత పోతిఫర్ ఇంట్లో గృహ నిర్వాహకుడిగా మారాడు. అంటే ఒక స్థితికి వెళ్ళాడు. గొర్రెలను కాచుకునే స్థితి నుండి ఎక్కడికి వెళ్ళాడు? గృహ నిర్వాహకుడికి వెళ్ళాడు. స్థితి మారింది, కానీ బుద్ధిని మార్చుకున్నాడా? ఆలోచించండి. బుద్ధిని చెప్పేవాడిగా ఉన్నాడా? తాను చెప్పించుకునే స్థితిలో ఉన్నాడా, లేకపోతే ఇతరులకు చెప్పేవాడిగా ఉన్నాడా? ఆ పోతిఫరు భార్య తను పొందాలనుకున్నప్పుడు వెంటనే ఏమన్నాడంటే బుద్ధి కలిగిన మాట మాట్లాడాడు ఆవిడతోటి. ఆవిడకి బుద్ధి తెచ్చే మాట మాట్లాడాడు. అంటే చిన్నప్పుడు అన్నదమ్ముల దగ్గర బుద్ధి చెప్పేవాడిగా ఉన్నాడు. తర్వాత గృహ నిర్వాహకుడు అయినప్పటికీ కూడా అప్పటికి కూడా బుద్ధిని కోల్పోయిన వాడుగా లేడు, బుద్ధి చెప్పేవాడుగానే ఉన్నాడు. చివరికి ఐగుప్తుకే గృహ నిర్వాహకుడు అయిపోయాడు. ఐగుప్తుకే ఒక విధంగా చెప్పుకోవాలంటే రాజు అయిపోయాడు. అప్పటికి కూడా ఎలాగున్నాడు
అంటే దేవుడు తన జీవితంలో అంచెలంచెలుగా కృపను విస్తరింపజేస్తున్నాడు. అయినప్పటికీ ఆ కృప మీద ఆధారపడి తన విజన్ని పోగొట్టుకోలేదు. తన విజన్ని కాపాడుకుంటున్నాడు. ఏ విజన్ని? బుద్ధి చెప్పే విజన్ని కాపాడుకుంటూనే ఉన్నాడు. అందుకే చూడండి, కీర్తనల గ్రంథము 105:17. యోసేపు దాసుడిగా అమ్మబడెను. వాళ్ళు సంఖ్యల చేత కాళ్ళు నొప్పించిరి. అండి మనకి బాధించినట్లుగా ఎక్కడ తెలియదు. తనను గురించిన హిస్టరీ చదువుతున్నప్పుడు అక్కడ బాధపడ్డాడు అన్న విషయం మనకు తెలియదు. కానీ కీర్తనల గ్రంథంలో చూడగలిగితే ఆయన బాధింపబడ్డాడు అన్నది. ఇదేం చేత బాధింపబడ్డాడు? వాళ్ళు సంఖ్యల చేత అతని కాళ్ళు నొప్పించిరి, ఇనుము అతని ప్రాణమును బాధించెను. చూడండి ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడు ఆయన. ఆయన శిక్ష అనుభవిస్తున్నాడు. ఇంతకీ ఎలాంటి శిక్ష అంటే కఠినమైన శిక్ష. ఇనుము బాధించెను అని అంటే ఎంతగా ఆయన్ని బిగించి ఉంటారో ఒకసారి ఆలోచించండి. గొప్ప పరిస్థితికి వెళ్ళాడు, గృహ నిర్వాహకుడు పరిస్థితికి వెళ్ళాడు, అప్పటికీ బుద్ధిని పోగొట్టుకోలేదు. పోనీ గొప్ప స్థితికి వెళ్ళాడు కదా అని దేవుడు ఆయన్ని పరీక్షించాడు. అప్పుడు కూడా ఏం చెప్పేవాడుగా ఉన్నాడండి? బుద్ధి చెప్పేవాడుగా ఉన్నాడు. ఆయన తన బుద్ధిని కోల్పోలేదు, ఎదుటి వారికి బుద్ధి చెప్పే స్థితిలోనే ఆయన ఉన్నట్టుగా మనకు కనబడుతుంది. తర్వాత అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవా వాక్కు అతన్ని పరిశోధించుచుండెను. రాజు వర్తమానం పంపి అతన్ని విడిపించెను. ప్రజలు నేలిన వాడు అతన్ని విడుదల చేశాను. ఇష్టప్రకారము తన అధిపతులను నేలుటకును, తన పెద్దలకు బుద్ధి చెప్పుటకును, తన ఇంటికి యజమానునిగా. ఏ రకమైన యజమాని అంటే అధికారం చలాయించడా? లేదు ప్రియమైన వాళ్ళారా. ఏ బుద్ధినైతే ప్రారంభంలో చెప్పాడో అదే బుద్ధిని నేర్పిస్తున్న వాడుగా ఆయన ఉన్నట్టుగా మనకు కనబడుతుంది. ఆయన విజన్ మారలేదు. ఆయన విజన్ అదే ఉంది. దేవుడి ద్వారా ఏదైతే నేను తెలుసుకున్నానో అది సమాజానికి తెలిసి వారిని బుద్ధిమంతులుగా చేయడం అనేది విజన్. ఆయన ప్రారంభంలో ఏదైతే కలిగి ఉన్నాడో దానిని అంచెలంచెలుగా విస్తరింపజేసుకొని వెళ్ళినట్టుగా కనబడుతుంది. దేవుడు కూడా ఆ స్థితికి తీసుకెళ్ళాడు అన్నట్టుగానే కనబడుతుంది. ఎందుకంటే విజన్ వదులుకోలేదు కనుక, ఆ విజన్ కోసమే తాపత్రయపడుతున్నాడు కనుక దేవుడు కూడా ఆయన లేపాలని ఇష్టపడ్డాడు. అంత లేపినప్పటికీ ఆయన జీవితంలో ప్రతిదీ ఒక రాజు హోదా రావడం అనేది దేవుడు కృప అయినప్పటికీ ఆ కృపను బట్టి ఆయన తన విజన్ని మార్చుకోలేదు. ఆ కృపను బట్టి తన జీవితంలో ప్రవేశిస్తున్న వాటన్నింటిని బట్టి తన విజన్ని మార్చుకోలేదు. ఒకటే విజన్ కలిగి ఉన్నాడు. దానికోసమే ప్రయాసపడ్డాడు. ఆ ప్రయాసే ఆ స్థితికి తీసుకెళ్ళింది. ఆ స్థితికి దేవుడే ఆయన లేపినట్లుగా మనకు కనబడుతుంది. మారిందా? ప్రారంభంలో అలాగే బుద్ధి చెప్పేవాడుగా ఉన్నాడు, చివరికి వెళ్ళినప్పటికీ కూడా అలాగే ఆ పెద్దలకు కూడా బుద్ధి చెప్పే స్థితిలోనికి ఆయన వెళ్ళాడు. ఏంటి ఈ రకంగా ఆనందపరిచేవారుగా భక్తుల జీవితాలు మనకు కనబడుతున్నాయి. దావీదు జీవితం మనం చూసాం, యోసేపు గారి జీవితం మనం చూసాం. వీళ్ళని దేవుడు ఒక ఉన్నత స్థాయికి తీసుకెళ్ళాడు, లోకంలోనే ఉన్నత స్థాయికి తీసుకువెళ్ళాడు. అయినప్పటికీ వాళ్ళ విజన్ మారలేదు. దేవునితో వాళ్ళు కలిగి ఉన్న ఆ విజన్ని వాళ్ళు అలాగే ముందుకు తీసుకువెళ్ళినట్లుగా, దానికోసం ప్రయాసపడినట్లుగా మనకు కనబడుతుంది. ప్రేమ వల్ల ఈరోజు మనకి జీవితంలో చిన్న మేలు కలగగానే ఆ మేలును బట్టి ఆనందిస్తూ మన విజన్ని దాని పక్క ఫోకస్ చేస్తాం. పిల్లల్ని ఇచ్చాడు అనుకోండి, పిల్లల్ని ఇచ్చిన తర్వాత ఈ పిల్లల్ని ఎలా పెంచాలి, వీళ్ళ చదువులేంటి, వీళ్ళ బరువు బాధ్యతలు ఏంటి అని మన విజన్ని ఎలా ఎటుపక్క డైవర్ట్ చేసుకున్నాం ఆలోచించండి. పిల్లల పక్క డైవర్ట్ చేసుకున్నాం, పెళ్ళి అయితే భార్య పక్క భర్త పక్క డైవర్ట్ చేసుకున్నాం, ఉద్యోగం వస్తే ఉద్యోగం పక్క డైవర్ట్ చేసుకుంటున్నాం. కానీ ఇచ్చిన వాడు ఇంకా ఇవ్వగలడు, సమృద్ధిగా నీ జీవితంలో దయచేయగలడని ఆయన పక్క దృష్టి ఉంచి ఆయన పక్క విజన్ మంది వదిలిపెట్టేసాం. ప్రియమైన వల్ల ఎవరి కోసం ఎవరిని సాక్రిఫైస్ చేయలేగో దేవుడు నా కోసం మీరు మీ వాళ్ళందరినీ నీకు ఇచ్చిన వాటన్నింటినీ సాక్రిఫైస్ చేయండి అని దేవుడు అంటే, ఈరోజు దేవుడు ఇచ్చిన వాటి కోసం ఎవరిని సాక్రిఫైస్ చేసే స్థితిలో ఉన్నాం ఆలోచించండి. దేవుణ్ణి సాక్రిఫైస్ చేసే స్థితిలో మనం ఉన్నాం. ప్రియమైన వాళ్ళ రివర్స్ చేస్తున్నాం. అందుకే దేవుడు ఈ రివర్స్ ప్రాసెస్కి పూర్తిగా అడ్డు బండ వేసేసాడు. ప్రియమైన వాళ్ళ ఈరోజు ఏ విజన్ ఉంది? ఏ విజన్ లేదు. ఏ విజన్ లేకుండా మనుషులు కేవలం పూట గడిస్తే చాలు అన్నంత ఆలోచనకు ఈరోజు మనిషి వెళ్ళిపడి, ప్రేమను వల్ల వెళ్ళిపడి ఎందుకు ఈ స్థితికి వెళ్ళిపోయింది, ఎందుకు ఆ స్థితిలో మనం కూడా ఉన్నాం ఆలోచించగలిగితే మన విజన్ మనం మార్చుకున్నాము.
దేవుణ్ణి అడిగాం, దేవుడు అన్నింటినీ మన జీవితంలో దయచేశాడు. అయితే పొందుకున్న వాటిని బట్టి ఆ పొందుకున్న వాటి కోసమే ఆలోచించే వారముగా మనం ఉండిపోయాం ప్రేమ వర్లారా. అందుకే పౌలు అన్నాడు, తప్పు పట్టుకోలేదు, జీవితంలో పొందుకున్న వారిని తప్పు పట్టుకోవట్లేదు. అది దేవుడు వారికి అనుగ్రహించిన కృప, ఇది నాకు అనుగ్రహించిన కృప. దేవుడు ఒకడొక విధమునను మరి ఒక విధమునను ప్రతి మనుషుడు తనకున్న కృపావరమును దేవుని వలన పొంది ఉన్నాడు. ఇవన్నీ కృపావరాలు. అయితే వాటి కోసమే ఆలోచించుకొని ఉండిపోవాలన్నది దేవుని ఉద్దేశం కాదు. ఇదిగో పొందుకున్నావా, అయితే ఇంకా నువ్వు నా పక్క గొప్పగా పనిచేయి, నా వైపుకు గొప్పగా ఆలోచన చెయ్యి అని మనలను కృప వెంబడి కృపను పొందుకునేటట్లుగా దేవుడు ఈ కృపలన్నింటినీ మన జీవితంలో జరిగిస్తున్నాడు ప్రేమల వల్ల. కానీ పొందుకున్న కృపతోనే మనం సంతృప్తి చెందేస్తున్నాం, దానికి దేవుణ్ణి కూడా విడిచిపెట్టేస్తున్నాం. ఇది రైట్ అంటారా? ఇది రైటా? ఎన్ని మన జీవితంలోకి వచ్చినా అది దేవుని వల్లనే వచ్చింది అన్నప్పుడు ఆ దేవుని విడిచిపెట్టే వారంగా మనం ఉండకూడదు ప్రేమ. ఆయన ఎప్పుడు ఆనందపరిచే వారంగా ఉండాలి. అలా ఆయన ఆనందపరచగలిగితేనే నీ నిత్య జీవం అనేది నీకు దక్కుతుంది. అలా ఉన్నావా? ఒక దావీదు గారు ఉన్నారు, ఒక యోసేపు గారు ఉన్నారు. ఈరోజు నువ్వు నేను ఎలాగున్నావు ఒకసారి ఆలోచించు. ఆ విజన్ కోసం వారు తాపత్రయపడుతున్నారు. ఆ తాపత్రయాన్ని చూసే దేవుడు వారిని ఉన్నతమైన స్థితిలోనికి తీసుకుని వెళ్ళాడు. ఈరోజు లైట్ ఉన్నది, ఏది స్టడీ లైట్ అని ఉంటుంది, అది కేవలం బుక్ వరకే ఫోకస్ చేయగలుగుతుంది. ఫుట్ ల్యాంప్ ఉన్నది, లేదా మన టార్చ్ లైట్, చీకట్లో మన టార్చ్ లైట్ కాళ్ళకి వేసుకుంటాం, ఆ ల్యాంప్ అంతవరకే ఉంది కనుక అంతవరకే మనం వాడగలుగుతున్నాం. ఇంటిలో ట్యూబ్లైట్ ఉంది, ఒక రూమ్కి మాత్రమే అది వెలుగు ఇవ్వగలుగుతుంది. అదే దాని కెపాసిటీ పెరిగిందనుకోండి, ఆ వెలిగిచ్చే సామర్థ్యం పెరిగిందనుకోండి, దానిని మనం ఇంట్లో ఉంచడానికి ప్రయత్నం చేయం. దాన్ని ఎక్కడ తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం? అందరికీ వెలిగించేటట్టుగా పైకి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఒక ప్లే గ్రౌండ్లో చూడండి, ఫ్లడ్ లైట్స్ ఉంటాయి, చాలా ఎక్కువ కాంతినిచ్చేవి. ఇంకా దానికి కాంతినిచ్చే స్థాయిని బట్టి అది అంచెలంచెలుగా పైకి తీసుకెళ్ళబడుతుంది. అదే కదండి, కాలికి మాత్రమే వెలిగివ్వగలిగే దాన్ని పైకి తీసుకెళ్తామా? అది ఎవరికి వెలిగివ్వగలుగుతుంది? బుక్ దగ్గర మాత్రమే వెలుగగలిగే దాన్ని పైకి తీసుకెళ్తామా? అది ఎంతమందికి వెలిగించగలుగుతుంది? ఒక గదిలో వెలిగించుకున్న ల్యాంప్ బయటికి తీసుకెళ్దామా? అది వెలుగునివ్వలేదు. అంటే అది బయటకు అంచెలంచెలుగా దాని ఎత్తును పెంచుకొని వెళ్తుందంటే దేన్ని బట్టి అది వెళ్ళగలుగుతుందంటే దాని సామర్థ్యాన్ని అది పెంచుకున్నప్పుడు దానిని మనం అక్కడ ఉంచాం, దాన్ని తీసుకెళ్ళి ఎక్కడికి తీసుకెళ్తాం? పైకి తీసుకుని వెళ్ళిపోతాం. ఒక కార్యకర్తగా రాజకీయ రంగంలోకి ప్రవేశపెట్టిన వాడు మరింతగా తన అందుబాటులో ఉన్న ప్రజలకి మొదట మేలు చేయడానికి ప్రయత్నం చేస్తాడు. తర్వాత తాను విజన్ కలిగిన వాడుగా అదిగో నేను ఎక్కువ మందికి పని చేయాలని మొదట తన సామర్థ్యాన్ని పెంచుతాడు. అంటే మరెక్కువ మందికి నేను మేలు చేసేవాడుగా ఉండాలి అన్న ఆలోచన ఎప్పుడైతే వాడికి కలుగుతుందో, వాడికి స్థాయికి మించిన ప్రయత్నం వాడు చేస్తున్నాడు, వెంటనే ఆ పార్టీ అధ్యక్షుడు ఏం చేస్తాడంటే వాడి పోస్టుని పెంచుతాడు. ఆ పోస్టులో కూడా బాగా పనిచేశాడు అనుకోండి, ఏం చేస్తాడు? ఇంకా పైకి తీసుకువెళ్తాడు. ఆ పార్టీ అధ్యక్షుడే నిజంగా గుర్తించాడు అనుకో, నీ స్థాయి అంతగా ఉన్నది, ఇంకా ఎక్కువగా ఉన్నది అనుకోండి, నిన్ను ఎక్కడికి తీసుకెళ్తాడు? సీఎం అయ్యే స్థాయి వరకు, మినిస్టర్ అయ్యే స్థాయి వరకు నేను తీసుకెళ్తాడు. అంటే నువ్వు అంతమందికి చేయగలుగుతున్నప్పుడు నువ్వు ఇక్కడే ఉండడం కాదు, నువ్వు అందరికీ చేసేవాడుగా పైన ఉండాలని మనమే వాడి స్థాయిని పెంచుతూ ఉంటాం. అలాగే దేవుడు కూడా నీ స్థాయిని పెంచాలి అని అంటే నువ్వు ఎలాగుండాలి? నీ సామర్థ్యాన్ని పెంచుకునేవాడుగా నువ్వు ఉండాలి. సామర్థ్యాన్ని పెంచుకున్న లైట్ని మనం ఈ చిన్న వాటికి పరిమితం చేసి ఉంచాం. గ్రౌండ్లో వెలిగే ఫ్లడ్ లైట్ని ఇంట్లో పెట్టుకుంటాం లేదండి, అది ఎక్కువ వెలుగునివ్వగలుగుతుంది, ఎక్కువ కాంతిని ఇవ్వగలుగుతుంది కనుక దాన్ని ఎక్కడ ఉంచడానికి ప్రయత్నం చేస్తాం? అందరికంటే పైన ఉంచడానికి ప్రయత్నం చేస్తాం. నిజంగా నీ సామర్థ్యం దేవుళ్ళు అంత గొప్పదైతే దేవుడు నిన్ను ఎలాగో ఊహిస్తున్నాడో తెలుసా? ఆకాశమందు జ్యోతి వలె నువ్వు వెలుగుతావు, అంతవరకు తీసుకెళ్తాడు. ఈరోజు మనం అలాగా మన వెలుగు సామర్థ్యాన్ని పెంచుకునే వారంగా ఉన్నావా? సమాజాన్ని వెలిగించే వారంగా ఉన్నావా? ఆలోచించండి. దేవుణ్ణే పక్కన పెట్టేస్తే మన కుటుంబాన్నే వెలిగించుకోలేని పరిస్థితి మనది, లేదా మనలను మనం వెలిగించుకోలేని పరిస్థితి. ఆలోచించండి, మీ విజన్ ఎలా ఉంది? ఆకాశంలో తారలాగా చూడాలని దేవుడు అనుకుంటున్నాడు, లేదా తన తోటి వారుగా దేవుడు మీరు ఉండాలని ఆయన ఆశపడుతున్నప్పుడు మనం ఎలాగో ఆలోచించండి.
విశ్వాస విషయంలో మనం బలపడుతూ అనేకులను కుటుంబాన్ని బలపరుస్తూ ఉండగలిగితే దేవుడు నీ స్థాయిని పెంచుతాడు ప్రేమ వల్ల. కానీ మనం ఎక్కడ సెటిల్ అయిపోయాం? మనం ఉన్న స్థితికే మనం సెటిల్ అయిపోయి ఇంకొక ఆలోచన లేకుండా ఉన్నాం. మరి ఇంకా ఏ రకంగా దేవుడు నిన్ను పైకి తీసుకెళ్తాడు? నువ్వు అందులో నిత్య జీవనానికి ఏ రకంగా చేరగలుగుతావు? కనుక ఆలోచించండి ప్రియమైన వారు, ఎలాంటి స్థితిలో మనం ఉన్నాం. విశ్వాసాన్ని కనుక దేవుడు నన్ను బ్రతికించేస్తున్నాడు అనుకోకండి. నీ విశ్వాసం తొలగిపోకుండా ఉండడానికి దేవుడు మనల్ని బ్రతికిస్తున్నాడు ప్రేమ వల్ల. ఇంకా భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. ఇంకా రానున్న కాలంలో భయంకరమైన పరిస్థితులు మనం ఎదుర్కోవాల్సి ఉంది. మరి ఇలాగే ఎదుర్కొంటామా? ఇదే పరిస్థితులు ఉంటే ఎదుర్కొంటామా? లేదు ప్రేమ, మీ విశ్వాసంలో బలపడాలి. మీ విశ్వాసంలో బలపడేవారుగా మీరుండాలి. అనేకులను బలపరిచేవారుగా మీరుండాలి. అది దేవుడు కోరుకుంటుంది. కనుక ఏదో విన్నాం కదా, లైవ్లోకి వచ్చాం కదా, వాక్యం వినిపించేశారు కదా, ఇంకో వినడం నా పని అయిపోయింది, ఇంకా అయిపోయింది, మళ్ళీ వచ్చే వారం మళ్ళీ కలుసుకుందాం అని అనుకుంటే ఇంకా ప్రేక్షకుడికి విశ్వాసకి ఏంటి తేడా? ఆలోచించండి. ఓ ప్రేక్షకుడికి విశ్వాసకి ఏంటి తేడా? మీరు అలా ఉండకూడదు అన్న ఉద్దేశంతోనే ఈరోజు ఈ మాటలు మీతో మాట్లాడడం జరిగింది. ఎక్కడుంది మన విశ్వాస జీవితం? ఎక్కడుంది? ఇంకా మొదటి మెట్టు దగ్గర ఉందా? ఎందుకు మొదటి మెట్టు దగ్గర ఉండిపోతుంది అంటే నీ విజన్ని మార్చుకున్నావు అనమాట. పై మెట్టుకి ఎక్కవా? నిత్య జీవాన్ని చేపట్టవా? చేపట్టాలంటే తండ్రిని సంతోషపెట్టే కార్యక్రమాలు మనం చేయాలి ప్రేమైన వాళ్ళ. తండ్రిని ఆనందపడాలా. తండ్రిని ఆనందపరుస్తున్నప్పుడు దేవుడు కొంత నిన్ను కూడా ఆనందపరుస్తున్నాడు, నీకు అన్నీ ఇచ్చి. అయితే ఈ సంతోషంలో మునిగిపోయి మనం అసలు కార్యక్రమాన్ని వదిలిపెట్టేస్తున్నాం. దేవుణ్ణి సంతోషపెట్టే కార్యక్రమాలను వదిలిపెట్టేస్తున్నాం. దేవుణ్ణి సంతోషపెట్టే కార్యక్రమాలను వదిలిపెట్టేస్తే నీ నిత్య జీవం ఎవరిస్తారో ఆలోచించండి. నిత్య జీవాన్ని ఇవ్వాలన్నా ఆయన ఇవ్వాలి అన్నప్పుడు ఎవరితో మన దినాన్ని గడపాలో ఆలోచించండి. ఎవరి కొరకు మనం ఆలోచన కలిగి ఉండాలో ఆలోచించండి. ఎవరి పట్ల మన విజన్ కలిగి ఉండాలో ఆలోచించండి. దేవునితో మన విజన్ కలిగి ఉండాలి ప్రేమను వల్ల. కనుక త్వరితగతిన మనందరం మార్పు చెందగలిగితే దేవుడు మళ్ళీ మార్గాన్ని తెరుస్తాడు. సంఘముగా మనం కూడుకొని ఆ తండ్రిని ఆరాధించి ఒకరినొకరు ఆదరించుకునే స్థితికి దేవుడు త్వరలో తీసుకువెళ్ళాలని మీరు ప్రార్థనలో పెట్టండి. ఆ రకంగా మనం బ్రతుకులను కూడా మనం మార్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మమ్మల్ని మిక్కులుగా ప్రేమించి మా కన్న తండ్రి, ఉన్నతమైన విలువలు గల మీ మాటలు అనునిత్యం మీరు వాటితో మాతో మాట్లాడుతున్నారు తండ్రి. దావీదు గారు, ఒక యోసేపు గారు, దేవా జీవితంలో మీరిచ్చిన కృప తండ్రి, వారు ఆ పొజిషన్కి చేరడం అనేది. అయితే వాటిని బట్టి మీ అందు ఆనందించలేదు, కానీ మేము ఏ స్థితిలో అయితే వారు తెలుసుకున్నారో ఆ స్థితిలోనే ఉండి మిమ్మల్ని ఆనందపరిచేవారుగా ఉండాలని పూనుకున్నారు. ఆ రకంగానే వారి జీవితాలలో ఏ స్థితి మారిన, భౌతికంగా ఎలాంటి స్థితికి వారు వెళ్ళిపోయినప్పటికీ కూడా తండ్రి మీ స్థితిలో ఉండడానికి వారు ప్రయత్నం చేశారు. అందులో ఎటువంటి డోకా లేకుండా తండ్రి మీ కొరకు వారు పాటుపడ్డారు తండ్రి. అందుకే ఈరోజు విశ్వాస వీరుల జాబితాలో వాళ్ళు చేరిపోయారు తండ్రి. దేవా అలాంటి వారి కథనాలను తండ్రి మాకు సాక్ష్యంగా చూపెడుతున్నారంటే దేవా ఏదో తెలుసుకొని వదిలేయడానికి కాదు, కానీ అలాంటి జీవితాలను మేము కనపరిచేవారముగా ఉండాలని మీరు ఆశపడుతున్నారని మాకు అర్థమవుతుంది తండ్రి. దేవా గనుక మీరు ఇచ్చిన వాటితో సంతృప్తి చెందిపోయి మిమ్మల్ని విడిచేవారముగా మేము ఉండకుండా దేవా మీ నుండి ఇంకనూ అత్యధికమైన స్థితిని పొందుకోవచ్చు తండ్రి. యేసుక్రీస్తు వారు ఎలాగైతే మీ నుండి నీ యొద్ద ఉన్న మహిమను ఏదైతే ఉందో అది నాకు ఇవ్వు అని గొప్ప విజన్ కలిగిన వారుగా, దేవునితో సంబంధాన్ని కలిగిన వారుగా యేసుక్రీస్తు వారు ఎలాగైతే ఉన్నారో దేవా, ఇవన్నింటిని మాకు కనుపరచడాన్ని బట్టి దేవా మేము మీతో ఉండాలి, మీ కొరకు ఆలోచించే వారంగా ఉండాలన్నదే మాకు నేర్పిస్తుంది తండ్రి వాక్యం. దేవా అట్టి స్థితి నుండి మేము తొలగిపోకుండా దేవా ఏ స్థితిలో మిమ్మల్ని తెలుసుకున్నామో ఆ స్థితిలో ఎలాంటి ప్రవర్తన, ఎలాంటి భయభక్తులు మేము కలిగి ఉన్నామో తండ్రి అటువంటి స్థితినే దేవా మీ అందు ఎల్లవేళలా కనపరచగలిగే భాగ్యాన్ని మాకు దయచేయండి తండ్రి. దేవా ఎటువంటిది మా జీవితంలో ప్రవేశించినప్పటికీ కూడా దేవా మా స్థితిని మేము మార్చుకునే వారముగా ఉండకుండానట్లు సహాయం దయచేయండి. అంటే ఎక్కువగా ఆనందం మీలో దొరుకుతుంది అన్న ఆలోచనతోనే మేము ముందుకు వెళ్ళగలిగే అట్టి భాగ్యాన్ని మాకు దయచేయమని, త్వరితగతిన కరోనాను దేవ రూపుమాపమని, దేవ ప్రపంచ ప్రజలు చాలా విధాలుగా దీని వలన ఇబ్బందులు పడుతున్నారు తండ్రి. దేవ వాటన్నింటిని బట్టి వారిని అట్టి పరిస్థితుల్లో నుండి వారిని బయటికి తీసుకుని రావాల్సిందిగా మమ్మల్ని ప్రార్థిస్తూ ప్రాధాయపడుతున్నాం తండ్రి. దేవ ఈ ఆదివారం
ఎంతోమంది దైవజనులు తండ్రి తమ విజ్ఞాపనలు మీ వద్దకు చేర్చి ఉంటారు తండ్రి. దేవ ప్రపంచ పరిస్థితులను మార్చమని, దేవ సంఘాల పరిస్థితిని మార్చమని ఎన్నో విజ్ఞాపనలు మీకు చేసి ఉంటారు తండ్రి. విజ్ఞాపనలన్నింటిని బట్టి మీరు తండ్రి మీ కార్యాలను జరిగించమని, దేవ మీ మేలును మీ కటాక్షాన్ని ప్రపంచ ప్రజల ఎడల కనుపరచమని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవ మరి అట్టి స్థితిలో సంఘంలో ఏ ఒక్కరిని తండ్రి మీరు చేర్చకుండా తండ్రి క్షేమకరమైన స్థితిని మా అందరికీ మీరు అనుగ్రహించిన విధానాన్ని బట్టి వందనాలు తెలియజేస్తాం తండ్రి. దేవ ఈరోజు మేము క్షేమంగా ఉన్నామంటే అది కేవలం మీ కృపా కాపుదలు తండ్రి. అది మేము నమ్మి మీలో కొనసాగే భాగ్యాన్ని దయచేయండి తండ్రి. దేవ నోస్ మాస్క్లు, దేవ సామాజిక దూరము, శానిటైజర్లు ఎన్ని వాడినప్పటికీ తండ్రి ఈరోజు ఎంతగా అది విజృంభిస్తుందో అన్నది దేవ మేము చూడగలుగుతున్నాం తండ్రి. అయినప్పటికీ తండ్రి మా చెంతకు ఆ వ్యాధి చేరకుండా మీరు కాపాడారు అంటే దేవ కేవలం మీ కృపా కటాక్షాలు తండ్రి. దేవ దానిని మేము దృష్టి అందు ఉంచుకొని దేవ మా ప్రతి అడుగు మీలో ముందుకు వేయగలిగే ఆ భాగ్యాన్ని మా జీవితాలలో మాకు దయచేయమని దేవ ఈరోజు మీ వాక్యంతో మాతో మాట్లాడారని మేము నమ్ముతున్నాం తండ్రి. దేవ మరి మీ మాటలకు లోబడి ప్రవర్తించే వారముగా మమ్మల్ని మేము దేవ సరిచేసుకున్నట్టుకు సహాయం దయచేయండి. మరొకసారి తండ్రి మా జీవితాల్లో మీరు చేసిన అనలేని మేళ్ళన్నింటిని బట్టి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీకు తెలియజేసుకుంటూ, అలాగే ప్రార్థించిన రీతిన సంఘ సభ్యులందరి పట్ల మీరు చేసిన మేళ్ళన్నింటిని బట్టి వందనాలు తెలియజేసుకుంటూ, దేవా మీ దయచేయలేని వారిని జ్ఞాపకం చేసుకోనండి, ఆయుష్ ఆరోగ్యాలను అనుగ్రహించండి. దేవా మరింతగా సమాజాన్ని మీ వైపుకు తిప్పే మాటలను వారికి అనుగ్రహించండి. అలాగే వారు చేస్తున్న ప్రతి కార్యక్రమంలో కూడా మీరే తోడుగా ఉండి మీకు మహిమకరంగా జరిగించుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే తండ్రి ఎంతోమంది ఆహారం లేక ఇబ్బంది పడుతున్నారు తండ్రి. వారిని అందరినీ ఆదుకునే స్థితిని సామర్థ్యాన్ని మాకు దయచేయండి తండ్రి. అప్పటికే మీ పిల్లలు ఏదో ఒక రకంగా తండ్రి కష్టాలు పడి తోటి వారికి సహాయం చేయాలన్న ఆలోచనతోనే ఉన్నారు తండ్రి. వారిని బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాము. అలాగనే ఇంకనూ సహాయపడడానికి వారి జీవితాల్లో సమృద్ధిని, మెండైన సమృద్ధిని తండ్రి ఆశీర్వాదాలను కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవ ప్రతి ఒక్క కుటుంబాన్ని ఆదరించండి. దేవ తమ వారిని కోల్పోయిన ఎన్నో కుటుంబాలు ఉన్నాయి తండ్రి. దేవ వారికి ఓదార్పును దయచేయండి తండ్రి. మీ మాటల ద్వారా ఆదరణను అనుగ్రహించండి. దేవ మరి ఇన్ని పరిస్థితుల్లో తండ్రి మేము కూడా ఆలోచించాల్సింది, ఎంతోమంది తమ వారిని సొంత వారిని కోల్పోతున్న ఈ పరిస్థితుల్లో దేవ కుటుంబముగా దేవ మేమందరం క్షేమంగా ఉన్నామన్న ఆలోచన ప్రతి ఒక్కరు కలిగి ఉండినట్లు సహాయం తెచ్చండి. దేవ మీ పక్కకు తిరిగి మీ యందు దృష్టి ఉంచే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని మిమ్మల్ని ప్రార్థిస్తూ ప్రాధేయపడుతూ మళ్ళీ వచ్చే ఆదివారం దేవ మంచి మాటలతో మేమందరము తండ్రి మీలో బలపడగలిగే ఆ స్థితిని మాకు అనుగ్రహించమని, సంఘంగా కూడుకునే ఆ సమయాన్ని త్వరలో మాకు దయచేస్తారని నమ్మచ్చు. మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్.